రైట్ బార్డర్ లో అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాత్రి వేళల్లో పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. దీనికి సంబంధించి ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతి నేతలతో సమావేశమయ్యారు. ఎలాగ ముందుకు వెళ్లాలి అనే దానిపైన చర్చించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శివ ఉన్నారు మనకు ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి లైవ్ ద్వారా. ఓవర్ టు యు శివ. రైట్ సుమతి, ప్రధానంగా చూసుకుంటే గత 2-3 రోజులుగా కూడా పాకిస్తాన్ అటు జమ్మూ కాశ్మీర్ కానీ ఇటు పరిసర ప్రాంతాల్లో డ్రోన్లతో విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డ్రోన్ల ద్వారా సామాన్య ప్రజానికాన్ని టార్గెట్ గా చేసుకుని వారిని ఏదో ఒక విధంగా భారత్ కు నష్టం చేకూర్చాలనే ఉద్దేశంతో దాడులకు పాల్పడుతుంది. కానీ ప్రతి చోట కూడా యాంటీ డ్రోన్స్ ద్వారా భారత్ పాకిస్తాన్ వినియోగించే డ్రోన్స్ అన్నిటి కూడా విచ్ఛిన్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆకాశంలోనే వాటిని నిర్వీర్యం చేస్తుంది. దాని ప్రభావం భూమి మీద పడకుండా ఉండే విధంగా కూడా భారత్ దగ్గర ఉన్న S-400 కానీ L-70 ZES-23 షిల్కా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటి ద్వారా పాకిస్తాన్ ప్రయోగించే ప్రతి డ్రోన్, మిసైల్, షెల్లింగ్ అన్ని కూడా నిర్వీర్యం చేస్తుంది. దాని ప్రభావం పనిచేయకుండా అయితే చేస్తుంది. కానీ కొన్ని చోట్ల దాని ప్రభావం పనిచేయడం ద్వారా కొన్ని ఇళ్లు ధ్వంసం అవుతూ ఉన్నాయి. మరికొన్ని చోట్ల అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కూడా రాజ్ కుమార్ మృతి చెందారు. ఇలా కొన్ని చోట్ల చిన్న సంఘటనలు అయితే కొంత నష్టమైతే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కంప్లీట్ గా పాక్ చర్యలను మాత్రం సమర్థవంతంగా భారత్ వాయుసేన తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాత్రి ఏదైతే మళ్ళా డ్రోన్స్ ద్వారా విరుచుకుపడిందో పాకిస్తాన్ మొత్తం సరిహద్దు రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, అమృత్సర్ ప్రాంతాల్లో ఇటు జమ్మూ కాశ్మీర్లోని పలు సెక్టర్లలో కూడా శ్రీనగర్ లో ఈ డ్రోన్స్ తో దాడులు చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఈ డ్రోన్స్ ను పాకిస్తాన్ ప్రయోగించే డ్రోన్స్ అన్నింటినీ కూడా తిప్పికొట్టింది సమర్థవంతంగా. అయితే ఇటు పాకిస్తాన్ పై కూడా డ్రోన్ల వర్షం కురిపించింది భారత్. దానిలో భాగంగా ఇస్లామాబాద్, లాహోర్ లో పేలుళ్లు సంభవించాయి. మొత్తం చూసుకుంటే కనుక అక్కడ కొన్ని ఎయిర్ బేసెస్ కూడా పాకిస్తాన్ కు సంబంధించిన 4 ఎయిర్ బేస్లపై భారత్ డ్రోన్స్ ద్వారా వాటిని నాశనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో ప్రధానంగా సోరన్ఖాన్ వైమానిక స్థావరం రావల్పిండిలో ఏదైతే ఉందో వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసింది. ఇక PIF రఫీకి వైమానిక స్థావరం షార్కోట్ లో ఈ వైమానిక స్థావరం ఉంది. మరోవైపు మురీద్ వైమానిక స్థావరం ఏదైతే PIF వైమానిక స్థావరం చక్వాల్ పై భారత్ డ్రోన్ల ద్వారా దాడి చేసి అన్ని విధాలా కూడా భారత్ పాకిస్తాన్ పై దాడి చేస్తూ ఉంది. అంటే మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం అంటే ముందు ఉగ్రవాద స్థావరాలే మా టార్గెట్ గా దాడులు చేస్తాము, ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామంటూ కూడా భారత్ చెప్పింది. దానికి అనుగుణంగానే ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. దాని తర్వాత పరిణామాలు అంటే సామాన్య జనంపై మీరు దాడి చేశారు, మేము ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా పాకిస్తాన్ పార్లమెంట్ లో పాకిస్తాన్ కు సంబంధించిన ఇటు రాజకీయ నేతలు అంటే ఇటు అధికార విపక్ష పార్టీలందరూ కూడా భారత్ పైన విరుచుకుపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ఈ యుద్ధం నుంచి అల్లానే మనం కాపాడాలంటూ కూడా యుద్ధం ఆపేలా చూడాలంటూ కూడా కొంతమంది కన్నీటి పరిస్థితులు అక్కడ ప్రార్థనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా జమ్మూ కాశ్మీర్ లో ఈ పాకిస్తాన్ చేస్తున్న డ్రోన్ల దాడిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను వేటాడి మరి ఆకాశంలోనే వాటిని పేల్చేసిన పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. ప్రజెంట్ చూసుకుంటే కనుక ఎక్కడికక్కడ సమర్థవంతంగా భారత్ తిప్పుకొడుతుంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ దీనికి సంబంధించి ఇప్పటివరకు 20 సెక్యూరిటీ సమావేశాలు నిర్వహించారు. ఇక 10:30కు నిన్న జరిగిన దాడులపై విదేశాంగ శాఖ, డిఫెన్స్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నాయి.